పట్టణాలకు దూరంగా ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు ఆ యువకుడు. గ్రామంలో వ్యవసాయం చేస్తున్న సన్నకారు రైతుల యొక్క అవస్థలను గమనించాడు. రైతులకు సంబంధించి ఆ కష్టాలను కొంతమైనా దూరం చేయాలని చెప్పేసి చిన్నతనం నుంచే అతను ఒక ఆలోచనలో పెరుగుతూ ఉండడం జరిగింది. సో ఆ యొక్క ఆలోచనలను ఆవిష్కరింప చేస్తూ ఒక గొప్ప ఇన్నోవేటర్గా ఆ యువకుడు ఎదగడం జరిగింది. చిన్నకారు రైతులకు కావాల్సినటువంటి పరికరాలను రూపొందించేసి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అనువైనటువంటి ధరలకే వాటిని విక్రయిస్తూ రైతులకు పట్ల చాలా తనకున్నటువంటి అభిప్రాయాన్ని చాటుకుంటూ ఉండడం జరిగింది. అతను ఎవరో కాదు, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలీపురానికి చెందినటువంటి అశోక్ గొర్రె. ప్రస్తుతం అశోక్ గొర్రె మనతో ఉన్నారు. చెప్పు అశోక్, మీకు ఫస్ట్ నుంచి కూడా ఈ విధంగా రైతులకు ఉపయోగపడేటువంటి పరికరాలను చాలా తక్కువ ధరకు వాళ్ళకి ఇచ్చే విధంగా తయారు చేయాలన్న ఆలోచన అనేది ఉందని చెప్పేవారు. ఎందుకు ఈ ఆలోచన ఫస్ట్ నుంచి? అంటే సార్, మాది మొత్తం ఫార్మింగ్ ఫ్యామిలీ, అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ అనమాట. సో మాది విలేజ్లోనే కాబట్టి చాలామంది ఏరియాలో, అంటే మా మఠంపల్లి కావచ్చు, పాలెం కావచ్చు, ఇక్కడ డ్రైల్యాండ్ ఫార్మింగ్ ఎక్కువ చేస్తారు. సో వీళ్ళ దగ్గర నేను చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాను అనమాట. అంటే కలుపు తీయడం కానీ, మందు కొట్టడం కానీ, ఇంకా హార్వెస్టింగ్ కానీ, ఇంకా సీడ్స్ వేయటం కానీ, ఇలాంటివన్నీ. సో వీటన్నిటిని మనం ఎలా తగ్గిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఫామ్ మెకనైజేషన్ గురించి ఫార్మర్స్కి తెలియకపోవడం వల్లనే చాలా లాసెస్ అనేవి జరుగుతున్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంది. ఇక్కడ లేబర్ షార్టేజ్ కూడా ఎక్కువ ఉంది మన తెలంగాణలో, ఆంధ్రాలో, ఎక్కడైనా కానీ. సో రైతులు సరైన సమయానికి దొరకట్లేదు ఫార్మర్స్కి. సో తక్కువ ఖర్చులో వీటిని మనం ఎందుకు డిజైన్ చేయకూడదు, లోకల్లీ అవైలబుల్ మెటీరియల్స్తో. అంటే ఫార్మర్ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఈజీగా వాళ్ళు యూజ్ చేయగలగాలి. సో ఇవన్నీ మనం బేస్ చేసుకొని ఫార్మర్ ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఇట్లా టూల్స్ తయారు చేస్తూ స్టార్ట్ చేసామన్నమాట. అంటే చిన్న చిన్న కలుపు తీయడం కానీ, రాళ్ళ భూమిలో కలుపు తీయడం చాలా కష్టం. సో దానికోసం ఒక చిన్న వీడింగ్ టూల్ కానీ, లేకపోతే విత్తనాలు వేయటం. ఒక మహిళా రైతు 15 కిలోమీటర్లు నడవాలి ఒక ఎకరంలో విత్తనాలు వేయాలంటే. అంటే వంగి విత్తనాలు వేయాలి అంటే దగ్గర దగ్గర 3,000 నుంచి 3,500 విత్తనాలు నాటాలి వాళ్ళు ఒక ఎకరానికి. దానికి వాళ్ళ నడుము నొప్పి వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళ కూలీలు కూడా తక్కువ వస్తున్నాయి, టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో వీటిని మనం తక్కువ టైంలో ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఒక 600 రూపాయలతో విత్తనాలు వేసే టూల్ మనం తయారు చేసాము. ఆ టూల్ ఇప్పుడు ఉందా మీ దగ్గర? ఉంది సార్. సో మామూలుగా ఇదేంటంటే చిన్న పరికరం సార్ ఇది. ఇందులో ఏం లేదు, మనకి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏముండదు. అంటే ఒకసారి దీన్ని ఫార్మర్ తీసుకున్నట్లయితే చాలా తక్కువ సార్, 600 రూపీస్. మేము ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 870 మంది రైతులు దీన్ని వాడుతున్నారు తెలంగాణ, ఆంధ్రాలో. ఇంకా కొంచెం మంది నాగ్పూర్ నుంచి కూడా మాకు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళ దగ్గర మేము డెలివరీ చేస్తున్నాము. తక్కువ ఖర్చులో మేము ఇట్లాంటివి డిజైన్ చేసి ఫార్మర్స్కి అనేవి అందిస్తున్నాం. వేరే స్టేట్స్లో కానీ, మన ఆంధ్రాలో, గుంటూరులో కావచ్చు, ఈ ఏరియాలలో. అంటే జస్ట్ పత్తి విత్తనాలు వేయడం కోసమే నించోని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. అంటే ఈజీగా మనం చెయ్యి మట్టిలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని విత్తనాలు కావాలో అన్ని విత్తనాలు వేసుకోవచ్చు. ఆటోమేటిక్గా విత్తనం పైన మట్టి కూడా పడిపోతుంది. సో ఈజీగా ఇక్కడ మనకి స్పేసింగ్ కూడా మనకి డిసైడ్ అవుతుంది. అంటే విత్తనానికి మధ్యలో ఎంత గ్యాప్ పెట్టుకోవాలి, 6 ఇంచ్ గ్యాప్ పెట్టుకోవచ్చు. సో ఇది వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇక్కడ మనం ఇది కూడా ఇవ్వటం అనేది జరిగింది. చిన్న మెకానిజంతో డిజైన్ చేసాం దీన్ని దగ్గర దగ్గర 4 to 5 years వరకు వాళ్ళు వాడుకోవచ్చు, ఏ రిపేర్ ఉండదు. దీనికి మేము పౌడర్ కోటింగ్ అనేది కూడా వాడినాం. సో దీనివల్ల ఏంటంటే రస్ట్ రాదు. మనం నార్మల్ పెయింట్ కంటే కూడా పౌడర్ కోటింగ్ వాడటం వల్ల ఏంటంటే రస్ట్ రాదు, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో సింపుల్గా వెయిట్ తక్కువ ఉంటుంది, జస్ట్ ఒక 400 grams ఉంటుంది ఇది. సో చాలామంది రైతులు ఇది వాడుతున్నారు. అదేవిధంగా ఇంకా వేరే వీడింగ్ టూల్స్ కూడా మేము డెవలప్ చేసాము. ఇది చూడండి సార్, ఇది జస్ట్ సింపుల్ టూల్. ఇది మనకి దగ్గర దగ్గర ఒక 250 grams ఏమి ఉంటుంది. ఇది అంతే ఈజీగా సింపుల్ మెథడ్లో రాళ్ళ భూమిలో కలుపు తీయడానికి దీన్ని డిజైన్ చేసాం మేము. ఒక మెటల్ వైర్ తీసుకున్నాం ఇక్కడ, అంటే బ్రేక్ వైర్ని యూజ్ చేసేసి తక్కువ ఖర్చులో దీన్ని జస్ట్ 450 రూపీస్కి మేము ఫార్మర్స్కి డెలివరీ చేస్తున్నాము. ఇవి దగ్గర దగ్గర ఒక 1300 మంది రైతులు దీన్ని వాడుతున్నారు సార్ తెలంగాణ, ఆంధ్రాలో. అంటే మెట్ట భూమిలో మన పత్తి కానీ, మిరప కానీ వాటిలోకి దీనికి ఒక స్టిక్ యాడ్ చేసుకొని ఈజీగా నించొని కలుపు తీసుకోవచ్చు అనమాట. ఇలాంటివి ఇంకా వేరేవి కూడా మనం చిన్న మోనో వీల్ వీడర్ అని చెప్పేసి ఇలాంటివి కొన్ని మల్టిపుల్గా మేము మిషన్స్ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మేము వేరే టూల్స్ అనేవి కూడా డెవలప్ చేసాం సార్. అవి దాని తర్వాత ఇంకా మేము ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి అంటే ఒక స్ప్రేయర్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చిల్లీ కానీ వీటిల్లోకి మాకు ఒక చిన్న మినీ ట్రాక్టర్ లాంటిది ఏమైనా చేయగలిగితే బాగుంటుంది. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండి తక్కువ ఖర్చులో ఒక చేయగలిగితే ఒక పర్సన్ ఆపరేట్ చేయగలిగేలాగా తక్కువ సమయంలో మందు కొట్టేలాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక మిషన్ మేము ఇప్పుడు లేటెస్ట్గా ఇది డిజైన్ చేయడం జరిగింది సార్. మేము మా టీం కలిసి మా విలేజ్ వర్క్షాప్లోనే అంతా డెవలప్ చేసాము. ఇక్కడ ఇన్బిల్ట్ మొత్తం ఇక్కడే, ఈవెన్ కలరింగ్ కూడా ఇక్కడే చేసాము. సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా. అంటే ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ మిషన్ జస్ట్ వచ్చేసి 95,000 ఉంటుంది సార్. ఇప్పుడు మార్కెట్లో మనకు మందు కొట్టాలి అని అంటే ఏ మిషన్ మనం ట్రాక్టర్ అటాచ్మెంట్ చూసుకున్నా ఏది చూసుకున్నా కానీ 1,00,000 కంటే ఎక్కువే ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు తెలిసింది ఏంటంటే డ్రోన్ వచ్చేసి మనకి 6 to 7 lakhs ప్రైస్ ఉంది. ట్రాక్టర్ అటాచ్మెంట్ బూమ్ స్ప్రేయర్ వచ్చేసి 1,50,000 ఉంది. సో వాటితో పోల్చుకుంటే ఇది చాలా అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది ఫార్మర్స్కి. అదేవిధంగా ఇది ఒకటే పర్పస్ కాదు,
దీనికి మనం గుంటకలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కలుపు తీసుకోవడానికి, మందు కొట్టుకోవడానికి, చిన్న చిన్న ట్రాన్స్పోర్టేషన్ పర్పస్కి. మందు దీంతో అంటే ఏ విధంగా స్ప్రే చేస్తారు ఒకసారి? సో వెనకాల వచ్చేసి ఇక్కడ మనకి అటాచ్మెంట్స్ ఉంటుంది సార్. అంటే ఇక్కడ బూమ్ స్పేర్ అటాచ్మెంట్ ఉంటుంది సార్ మనకి. ఇది ఏమవుతుంది అని అంటే మనం అటాచ్ చేసుకోవచ్చు, అంటే ఒక 20 feet వరకు మనకి ఈజీగా యూజ్ అవుతుంది. అంటే ఒకేసారి మనకి 20 feet కవర్ చేస్తుంది అనమాట ఇది. సో తక్కువ సమయంలో ఎక్కువ మందు కొట్టుకోవచ్చు చిన్న సన్నకారు రైతులు. అదేవిధంగా ఒకసారి ఈ మిషన్ రైతు తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు రెంటల్ పర్పస్లో కూడా విలేజ్లో నడుపుకోవచ్చు దీన్ని. అంటే అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంకా దీంతో పాటు కొంచెం రెవెన్యూ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా జస్ట్ అసెంబుల్ చేసుకోవచ్చు సార్ దీన్ని. ఈ నాజిల్ మనం స్పేసింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఒక్క లైన్స్ కంటే ఆ లైన్కి వెళ్ళిపోతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ నాజిల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మొక్క పైన మనకు మందు పడుతుంది. అదేవిధంగా ఇక్కడ స్పేసింగ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏ మొక్క పైన మనం ఎట్లా చేసుకోవచ్చు అనేది. ఇంకోటి ఏంటంటే ఈ నాజిల్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు ఈ వరుసకి మందు కొట్టడం అవసరం లేదనుకోండి, ఇట్లా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకేసారి 20 feet అంటే 20 అడుగులు మనకు మందు కవర్ చేస్తుంది. 10 నుంచి 12 నిమిషాల్లో 1 ఎకరం కవర్ అయిపోతుంది సార్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనిషి దానిపైన కూర్చుంటాడు, మందు వెనకాల పడుతుంది. అప్పుడేంటి ఏ గాలి ఏమన్నా వచ్చినా కానీ పొలంలో ఆ మందు మనిషి పైన పడదు. ఇంకా చాలా మనిషి హైట్లో ఉంటాడు, మందు కూడా వెనకాల పడుతుంది కదా, సో మనిషి మీద పడుతుంది అనమాట. అంటే మనిషికి దానికి వచ్చేసి దగ్గర 4 to 5 feet డిస్టెన్స్ ఉంది. ఇంకా మన ట్యాంక్ వచ్చేసి 200 liters ట్యాంక్. 200 లీటర్లు ఎందుకు పెట్టామంటే మాకు తెలిసిన అంటే ఒక ఫార్మర్ ఏమని అడిగారంటే 200 లీటర్లు ఉంటే ఏంటంటే ఒకేసారి 2 ఎకరాలు కొట్టుకోవచ్చు, ఊకే మేము ట్యాంక్ నింపాల్సిన అవసరం ఉండదని చెప్పేసి. సో దానికి ఒక సీట్ అరేంజ్ చేసాము. 7 HP ఇంజిన్ వాడాము మేము, పెట్రోల్ ఇంజిన్ వాడేసి దానికి ఒక గేర్ బాక్స్, ఇంకా మన HTP పంప్ అయితే ఏంటి, పైప్ కనెక్షన్స్. సో ఈ కంప్లీట్ ఫ్రేమ్ డిజైన్ ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడే మేము డిజైన్ చేసాము. అలా అదేవిధంగా మీరు అమెరికాకు కూడా వెళ్ళినట్టు తెలిసింది. ముఖ్యంగా ఏ ఎక్విప్మెంట్స్ చూసిన తర్వాత అమెరికా యూనివర్సిటీ మిమ్మల్ని ఆహ్వానించింది? సో నేను లాస్ట్ టైం 2023 జూలైలో నేను అమెరికా వెళ్ళటం అనేది జరిగింది సార్. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. అప్పటికి మనం కొన్ని R&D ప్రాజెక్ట్స్ కొన్ని చేసాము, టూల్స్ తయారు చేసి ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారు. సో అవన్నీ మనం చూసి వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. అక్కడ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళడం అనేది జరిగింది. అమెరికన్ సొసైటీ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోలాజికల్ ఇంజనీర్స్ అనే ఒక ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి నా ఇన్నోవేషన్స్ అక్కడ ప్రజెంట్ చేశాను. వాళ్ళు అక్కడ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, అంటే ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఏం వాడుతున్నారు, సో ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి అక్కడ చాలా నేర్చుకోవడం అనేది జరిగింది. సో అక్కడికి వెళ్ళాక నాకు అనిపించింది ఏంటంటే మన లోకల్లో కూడా మనం కస్టమైజ్డ్ అగ్రికల్చర్ టూల్స్ అండ్ మిషన్స్ స్మాల్ ఫార్మర్స్కి డిజైన్ చేస్తే చాలా బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఒక స్టార్టప్ కూడా స్టార్ట్ చేశాను, రూరల్ రైజ్ అగ్రినరీ అని. సో దీని ద్వారా మేము మా ఫ్రెండ్స్ ఒక 4 కలిసి, రాజస్థాన్ నుంచి కూడా మాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మాతో వర్క్ చేస్తున్నారు. మొత్తం ఒక 5 కలిసి ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అన్ని బిల్డ్ చేస్తున్నాం సార్. అదేవిధంగా యూఎస్లో మీరు చేసినటువంటి ఏ ఈవెంట్స్కి యూఎస్ఏ పీపుల్స్ అంటే అక్కడ ఉన్న ఫార్మర్స్ ఫీదా అయ్యారు? సో మెయిన్ ఏంటంటే సార్ ప్రతిదానికి అంటే సింగిల్ టూల్ సార్. ఇప్పుడు యూఎస్లో పోల్చుకుంటే ఏంటంటే పెద్ద ఫార్మ్స్ ఉంటాయి, అంటే ఒక్కరికి 5-6 వేల ఎకరాలు ఉంటాయి. మన దగ్గర ఎంత అంటే 86% స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఫార్మర్స్కి మనం తయారు చేయడం వేరు. సో వాళ్ళు ఏమన్నారంటే ఈ స్ప్రేయింగ్ మిషన్ వాళ్ళకి బాగా నచ్చిందని చెప్పినారు సార్. సో బాగా అప్రిషియేట్ చేశారు దానికోసం. అండ్ ఇంకా దానిపైన మేము వర్క్ చేస్తున్నాం కూడా. అదేవిధంగా ఈ స్ప్రేయర్కి కూడా ఇంకా వేరే అటాచ్మెంట్స్ పెడతాం మేము, అంటే ఇంకా యాడ్ చేస్తూ వెళ్తాం. మాకు ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఈ మిషన్కి సంబంధించేసి ఇంకా ఎన్ని రకాలుగా అంటే ఎన్ని విధాలు కూడా వినియోగించుకోవచ్చు? ప్రజెంట్ అయితే ఈ మిషన్ని మనం 4 రకాలుగా వాడుకోవచ్చు సార్. 4 రకాలుగా ఎలా అంటే ఒకటి స్ప్రేయింగ్, రెండోది గుంటక పర్పస్, మూడోది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పర్పస్, అంటే 300 kg వరకు మన యూరియా బత్తాలు వేసి దీన్ని ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ దీన్ని డ్రైవ్ చేసుకోవచ్చు, ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అనే కొత్త కాన్సెప్ట్ ఉంది సార్. అంటే మన డ్రై ల్యాండ్ అగ్రికల్చర్లో మెట్ట భూమి సాగులు అంటే పత్తి, మిరప, కంది కానీ విత్తనాలు వేసినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మాయిశ్చర్ తక్కువ ఉండటం వల్ల పంట సరిగా పండదు, అంటే మొలక రావడం కానీ మొలక రాకపోవడం అలాంటివి జరుగుతుంటాయి. సో ఆ టైంలో మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి, సాయిల్లో మాయిశ్చర్ కొంచెం పెంచుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. సో 4 రకాలుగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పెద్ద ఛాలెంజ్ ఏంటి, ఇప్పుడు ఇండియాలో ఉన్న పెద్ద ఛాలెంజింగ్ ఏంటి అని అంటే సాళ్ళకి మధ్యలో కలుపు తీయడానికి మార్కెట్లో చాలా మిషన్స్ ఉన్నాయి, అంటే ఒక 70,000 లక్ష రూపాయలలో ఉన్నాయి. కానీ చెట్టుకు మధ్యలో కలుపు తీసే మిషన్స్ ఇంతవరకు ఎక్కడ లేవు. అంటే ఎక్సెప్ట్ మనం గడ్డి మందు కొట్టడం తప్పించి ఇంకొక వేరే లేదనమాట. సో దానికి కూడా మేము ఒక అటాచ్మెంట్ డిజైన్ చేయబోతున్నాం త్వరలో. దానికి ఈ మిషన్ త్రూ ఇంట్రడ్యూస్ చేస్తాము. అంటే ఈ మిషన్ని పలు రకాలుగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. అవును సార్, ఇదొక మినీ ట్రాక్టర్ లాంటిది సార్. ఇప్పుడు ఒక పత్తి, మిరప కానీ డ్రై ల్యాండ్ ఫార్మింగ్, వరి తప్ప మిగతా ఏ పొలం వేసేటోళ్ళకైనా ఇది ఒక ట్రాక్టర్ లాంటిది సార్. అన్ని రకాలుగా వాడుకోవచ్చు. అండ్ సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది, ఈజీ టు రిపేర్. ఏమైనా చిన్న రిపేర్లు వచ్చినా కానీ లోకల్లో బైక్ మెకానిక్ కూడా రిపేర్ చేయగలుగుతాడు. దీనికి మేము ఫ్రంట్ లైట్ కూడా ఇచ్చాం. ఒక నైట్ టైం ఫార్మర్ ఏమైనా రోడ్ పైన ట్రావెల్ చేయాలన్నా కానీ
సో అన్ని సేఫ్టీ దృష్టి పెట్టుకొని హైట్ కూడా 3.5 ఫీట్ పెట్టుకొని విడ్త్ 6 ఫీట్ పెట్టుకొని చేయడం జరిగింది సార్. ఇంకోటి అశోక్, ఇన్ని రకాలైనటువంటి ఆవిష్కరణలు చేస్తున్నావు, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా బయటకు తీసుకొస్తున్నావు. అసలు ఎడ్యుకేషన్లో నీ బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా లేదు? నాది బీఏ చేశాను సార్ నేను. అంటే పొలిటికల్ సైన్స్ చేసిన, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను. ఫైనల్ ఇయర్ అయిపోయింది. దాంతో పాటుగా అక్కడ డిస్టెన్స్లో చదువుకుంటూనే నేను 2 ఇయర్స్ మన తెలంగాణ ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్ హైదరాబాద్ టీవర్క్స్లో వర్క్ చేశాను. సో అక్కడ కొంచెం ఇంజనీరింగ్ వాళ్ళతో కలిసి వర్క్ చేయడము, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పైన వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోవడము. దాన్ని నేర్చుకున్న తర్వాత డిజైనింగ్ ఎలా చేయాలి, అంటే కంప్యూటర్లో మనం ఒక మిషన్ ఐడియా ఉన్నప్పుడు మనం డిజైన్ ఎలా చేయాలి, దానికి ఏ పార్ట్స్ వాడాలి, ఇంజిన్ సెలక్షన్స్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ అక్కడ నేర్చుకోవడం అనేది జరిగింది సార్. దాని తర్వాత ఇట్లా బిల్డ్ చేస్తాను. యాక్చువల్లీ నాది మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. కానీ ఈ మొత్తం పూర్తి స్థాయిలో ఆవిష్కృతం. అసలు ఈ విధంగా తయారు చేయాలని చెప్పేసి ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే సార్ మెయిన్ ఏంటంటే లోకల్, అంటే మన దగ్గర చాలామంది 86% స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు ఇండియాలో. వాళ్ళకి తక్కువ ఖర్చులో ఎక్కడ ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తలేదు. అంటే అఫోర్డబుల్గా, యూజర్ ఫ్రెండ్లీగా. ఇంకోటి ఏంటంటే లొకేషన్ని బట్టి తీరు మారుతుంది, పంట తీరు కానీ వాళ్ళ ఆలోచించే విధానం కానీ రైతులు దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకొని వాళ్ళతో మేము డైరెక్ట్గా మాట్లాడి తక్కువ ఖర్చులు ఎలా చేస్తే బాగుంటుందని, వాళ్ళకి ఎలా అయితే కావాలో, ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో, ఎలా అయితే వాడగలుగుతారో, ఎంత ఖర్చు అయితే పెట్టగలుగుతారో అంతే ఖర్చులో మేము డిజైన్ చేస్తున్నాం. సో మాకేంటంటే 90% ఫార్మర్ మీద డిపెండ్ ఉంది సార్. మేము ఏదైతే చేస్తున్నామో అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని తయారు చేస్తాం. ఓకే, ఈ మిషన్ అనేది 95,000 రూపీస్ అన్నారు. దీన్ని ఎన్నో రకాలుగా వినియోగించుకోవచ్చు. అసలు ఈ మిషన్ ఏ విధంగా తయారు చేస్తారు, ఎట్లా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది టోటల్గా కంప్లీట్గా ఒకసారి? ఇక్కడ మనం ఇందులో వచ్చేసి 7 HP పెట్రోల్ ఇంజిన్ వాడాం సార్. అండ్ దీనికి గేర్ బాక్స్ కూడా ఉంటుంది, గేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఒక మినీ ట్రాక్టర్ అని చెప్పాను కదా. లైక్ గేర్ అంటే మనకి ఫ్రంట్ గేర్ ఉంటుంది, ఫ్రంట్ 2 గేర్స్ ఉంటాయి, రివర్స్ గేర్ ఉంటుంది. దాంతోపాటు మనకి పంప్ సెటప్ కూడా ఇచ్చాము ఇక్కడ. అంటే మన పీటీఓ షాఫ్ట్ నుంచి మన పంప్కి కనెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. దీని త్రూ ఏంటంటే ఒకేసారి 20 అడుగులు మందు కొడుతుంది వెనకాల. సో అవసరం లేనప్పుడు మనం ఇది ఆఫ్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఇక్కడ ట్యాంక్ నుంచి డైరెక్ట్ పైప్ కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆన్ కావాలో ఈ వాటర్ పంప్ మనం ఆన్ చేసుకుంటే సరిపోతుంది. స్ప్రే అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో ఈజీ టు ఆపరేట్, పెద్ద కష్టమేమి ఉండదు దీంట్లో. ఇంకా దీనిపైన ఈజీగా ఫార్మర్ ఇలా కూర్చొని కూడా, ఫార్మర్ ఇలా ఈజీగా ఎక్కువ కూర్చోవచ్చు సార్. ఇలా కూర్చొని గేర్ ఇక్కడ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, బ్రేక్ ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, రివర్స్ గేర్ ఉంటుంది, ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఉంటాయి మనకి. లైట్ అయితే ఏంటి, ఇవైతే ఏంటి, ఈజీగా కూర్చొని డ్రైవ్ చేసుకోవచ్చు ఫార్మర్. సో ఎటువంటి అంటే డ్యామేజ్ అవ్వటం కానీ లేకపోతే ఎక్కడైనా టిల్ట్ అవ్వటం కానీ అలాంటి ఛాన్స్ ఏమీ లేదు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఈ బండి పొలంలోకి వెళ్ళే కొద్దీ వెయిట్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే స్ప్రే అవుతుంది కదా, అంటే ట్యాంక్ ఖాళీ అవుతుంది. సో లోపలికి పోయే కొద్దీ వెయిట్ తగ్గిపోతుంది, బండి అంత ఈజీగా వెళ్తుంది అనమాట. ఇంకా సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఫార్మర్స్ కూడా. అందుకే చాలామంది మమ్మల్ని ఏం అడిగారంటే లైవ్ డెమోన్స్ట్రేషన్స్ అడిగారు. మిషన్ డైరెక్ట్గా అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డెమోన్స్ట్రేట్ చేస్తే చాలామంది ఫార్మర్స్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు సార్. ఇప్పటికీ మేము దగ్గర ఒక 70 కాల్స్ వరకు వచ్చాయి మాకు ఫార్మర్స్ నుంచి. అంటే మాకు కావాలి ఈ మిషన్ అని చెప్పేసి. బట్ మేము రెడీగా లేం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. ఎందుకంటే మనం లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి, కరెక్ట్ టీమ్ ఉండాలి. సో ఇవన్నీ నేను బిల్డ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది సార్. అలా అందుకే ఇంకా నూతనంగా ఏ విషయాల మీద దృష్టి పెట్టబోతున్నాం? ఇంకా నెక్స్ట్ ఏంటంటే సార్, కొంచెం మేము ఎలక్ట్రానిక్స్ పైన కూడా వర్క్ చేస్తున్నాము. అంటే క్రాప్ ప్రొడక్షన్ డివైస్ అని చెప్పి క్రాప్ను ప్రొడక్ట్ చేయడానికి మన దగ్గర ఏం లేవు ఎక్విప్మెంట్స్. సో అలాంటి వాటికి ఇంకా మల్టిపుల్ మిషన్స్ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో, ఆటోమేషన్లో కానీ. మెకాట్రానిక్స్ నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కలిపి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం. సో అలా అగ్రికల్చర్లో ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి సార్. ఇప్పటికీ దగ్గర మాకు ఒక 70 అంటే మేము లిస్ట్ చేసి పెట్టుకున్నాము. వాటిని ఇంకా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి స్లోగా బిల్డ్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేసి దాని ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్తాం సార్. సో మీరు తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు తక్కువ ధరకు వస్తుంది కాబట్టి రైతుల ఫీలింగ్స్ ఏ విధంగా ఉంది? అంటే సార్ ఇంతకుముందు ఇప్పుడు నేను అంటే రియల్గా జరిగింది ఒకటి ఏంటంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నాతో వర్క్ చేసేవాళ్ళు ఫస్ట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. సో దాని తర్వాత వాళ్ళని ఫార్మర్స్తో ఇంటరాక్షన్ ఇప్పించాను డైరెక్ట్గా. ఇప్పుడు ఫార్మర్స్ నుంచి వచ్చిన కాల్స్ మొత్తం వాళ్ళే రిసీవ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు నాకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఫార్మర్స్ అంత బాగా వాళ్ళ బాధలు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. వాళ్ళు మాకు ఎప్పుడు సజెషన్స్ ఇస్తారు. అండ్ వీఆర్ హ్యాపీ సార్. అంటే అట్లాంటివి చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు ఏంటంటే మేము మార్కెట్లో కూడా ఉన్నాం, కొంచెం అంతో ఇంతో ఫార్మర్స్కి సేల్ చేస్తున్నాం కాబట్టి టూల్స్ కొంచెం పర్వాలేదు.
మంచి హ్యాపీ. విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో ఈ విధంగా సన్నకారు రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల పరికరాలను రూపొందిస్తుండడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయ రంగానికి సంబంధించి పెద్ద మొత్తం వెచ్చించేసి యంత్రాలను కొనుగోలు చేయనటువంటి పరిస్థితిలో సన్నకారు రైతులు అనేవారు ఉంటున్నారు. కాబట్టి ఆ సన్నకారు రైతుల కోసం అని చెప్పేసి ఈ విధమైనటువంటి పరికరాలు తయారు చేయడం వల్ల వాళ్ళకు వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని విధాలుగా అంటే ఎన్ని రకాల పంటలు పండిస్తారో వరి మినహాయించేసి మిగతా అన్ని రకాల పంటలకు కూడా నేను తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ అనేవి అన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయని చెప్పేసి కూడా అశోక్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంజలిపురం నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.